హలో హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నాను. అది కూడా నార్మల్ రైస్తోన ముస్లిం స్టైల్ అయితే చేసి చూపించబోతున్నాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళుడుతున్నాయి కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చికెన్ బిర్యానీ చేయడానికైతే నేనైతే 1 కేజీ చికెన్ వరకు అయితే తీసుకొని 2-3 సార్లు మంచిగా ఉప్పు నిమ్మకాయ వేసుకొని అయితే మంచిగా ఇలా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను అనమాట. బిర్యానీ కోసము ముక్కలు చిన్నగా లేకుండా పెద్దగా లేకుండా ఇలా మీడియం సైజు ముక్కల్లాగైతే కొట్టించుకున్నాను అనమాట. లెగ్ పీసులు కూడా చాలా పెద్దగా లేకుండా మనకి ఈజీగా కుక్ అయ్యేలాగైతే చేసుకున్నాను. ఇప్పుడు ఏమేమి వేయాలో చూద్దాం. అయితే చికెన్కి తగినంత కారం అయితే వేస్తున్నా, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మన రుచికి సరిపడినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. 5-6 పచ్చిమిర్చి సన్నగా ఇట్లా ఘాట్లు పెట్టుకొని అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే మన బిర్యానీ మసాలా మీరు ఏ బ్రాండ్ వాడుకున్నా సరే, 1 టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా, ధనియా పౌడర్ 1 టీ స్పూను, 1 టీ స్పూన్ వరకు కస్తూరి మెంతి. ఇప్పుడైతే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను, 2 బిర్యానీ ఆకులు, 1 చిన్న చెక్క, 3 యాలకులు, 4-5 లవంగాలు, 1 నిమ్మకాయనైతే పిసుకుతున్నాను అనమాట. నేను 1 నిమ్మరసం అనమాట. ఒక కప్పు వరకు అయితే నేనైతే పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు అయితే పుల్లగా ఉంటే 1/2 కప్పు వేసుకోండి. ఫ్రెష్ పెరుగు అయితే 1 కప్పు వరకు అయితే వేసుకున్నాను. మనమైతే ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న నూనె అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్ వేస్తే మన బిర్యానీకి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాం కదా, సేమ్ ఇంగ్రీడియంట్స్ నేను ఏం వేసానో అవే వేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగొస్తుంది అనమాట. ఇప్పుడైతే మొత్తము మనం చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లు వేసిన మసాలాలు కానీ అన్నీ బాగా చికెన్ ముక్కలకు పట్టేటట్లు ఇట్లయితే మంచిగా కలుపుకుందాం. ఇలా అయితే మంచిగా ముక్కలకు బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకొని 2-3 గంటలు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకొని అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. నేనైతే చికెన్ మొత్తం అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికైతే నేనైతే ఇట్లా ఒక బౌల్లోకి అయితే మొత్తం వేసుకొని అయితే పెట్టుకున్నాను. 2-3 గంటల్లో మనము దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. 3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ అయితే బయటికి తీసిన. ఇప్పుడైతే మనము ఏ గిన్నెలో బిర్యానీ వేసుకుంటామో ఆ గిన్నెలోకి అయితే ఇదైతే పెట్టేసుకుందాం చికెన్. ఇప్పుడు చికెన్ అయితే నేను ఇప్పుడైతే దీనిలోకి బిర్యానీ అయితే ఈ గిన్నెలో వండుతున్నా కాబట్టి ఈ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నా. ఎప్పుడైనా చికెన్ మనము ఇట్లా బిర్యానీ చేసుకునేటప్పుడు ఇట్లా వెడల్పుగా ఇలా ఉండాలన్నమాట. గిన్నె పెద్దగా ఉంటేనే మనకు బిర్యానీ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చికెన్ వేసే ముందు మనము అన్నంకైతే ఎసురు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని అయితే నేనైతే రైస్ కోసం అయితే ఎసరైతే పెట్టుకున్నాను. నేనైతే బాస్మతి రైస్తోనైతే చేస్తలేను, నార్మల్ రైస్ దగ్గరనే చేస్తున్నాను. ఇలా నీళ్ళు 1 పెద్ద గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నాను. రైస్లోకి అయితే మసాలా అయితే నేను 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వ, 1 1/2 ఇంచు వరకు అయితే చెక్క, 5-6 మిరియాలు, 3 లవంగాలు, 4-5 యాలకులు, కొంచెం షాజీరా అయితే వేసుకుంటున్నాను. ఇలా పెద్ద గిన్నెలోనే తీసుకోవాలన్నమాట రైస్ ఉడికించుకునేటప్పుడు. ఎందుకంటే లేకపోతే మనకు అన్నం అనేది దగ్గరగా, కొన్ని వాటర్ చిన్న గిన్నె తీసుకుంటే దగ్గరగా ఉడికిపోయి అన్నం గంజి పట్టేస్తుంది అనమాట. మనకు అన్నము బియ్యం ఉడకడానికి ఇలా పెద్ద గిన్నె తీసుకుంటే రైస్ కూడా ఫ్రీగా ఉడుకుతుంది, మనకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని నేనైతే పెద్ద కడాయి అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర కూడా ఉంటే పెద్ద కడాయి అయితే పెట్టుకోండి. మసాలాలు నేను ఎక్కువ వేసుకోలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోలేదు. ఎక్కువ వేసుకుంటే ఘాట్ అయితే పిల్లలు కూడా తినరు కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. 1 కేజీ బియ్యంకి నేనైతే 5 లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాను. మనం కేజీ చికెన్తోనే చేస్తున్నాం కాబట్టి 1 కేజీ చికెన్కి 1 కేజీ బియ్యంకి మనమైతే 5 లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాను.
మనం ఈ వాటర్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడైతే మనము ఈ వాటర్లోనే మనకు అన్నం పొడి పొడిగా రావాలంటే నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ అనేది బాగా మసలాలి. మసలిన తర్వాత బియ్యం అయితే వేసుకుందాం. ఇక్కడ నేను బియ్యం అయితే 1 గంట ముందే నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను. నేను నార్మల్ రైస్ దగ్గరనే చేసినాను. నార్మల్ రైస్ దగ్గర కూడా మనం బిర్యానీ రైస్ కంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను 1 గంట ముందు అయితే బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నాను. అన్నము మనము నీళ్లు మసలే వరకు మనమైతే ముందుగా తీసుకున్న చికెన్ అయితే ఈ గిన్నెలోకి అయితే వేసుకుందాం. చికెన్ ఎంత మొత్తం వేసుకొని మనము బిర్యానీకి మనం ఇలా మనం 3 గంటలు నానబెట్టేసుకున్నాం కదా. ముందు రోజు తెచ్చుకొని కూడా నానబెట్టుకొని చేసుకుంటే కూడా బిర్యానీ అనేది బాగుంటుంది అనమాట. మనం మళ్ళొకసారి ఇలా మంచిగా కలిపేసుకొని ముక్కలన్నీ సెట్ చేసుకొని పెట్టుకుందాం. మనము రైస్ వేసుకునే ముందు మనం ఇది ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తున్నామో ఆ గిన్నెలో అయితే మొత్తం ఇలా అయితే మంచిగా ముక్కలు ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా అయితే వేసుకున్నాను నేను. ఇలా అంతా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్నా కదా. ఇప్పుడు మీదికి వెళ్ళి కొంచెం కొత్తిమీర, కొన్ని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇలా మన రైస్ వేసుకున్న ముందల మళ్ళీ కొంచెం కొత్తిమీర ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి మనకు రైస్ చూసారా బాగా మసులుతున్నాయి కదా. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే ఎసర్లో అయితే వేసేసుకుంటున్నాను. బియ్యం వేసుకున్నాక ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకున్నాము. సాల్ట్ మొత్తం చెక్ చేసుకోండి. సాల్ట్ మాత్రం కరెక్ట్ ఉండాలి. తక్కువ ఉంటే మళ్ళీ అన్నం చప్పచప్పగా అవుతుంది. ఇలా అయితే బియ్యం వేసుకున్నాక ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని బాగా మనకు ఉడకాలన్నమాట. రైస్ మూత పెట్టి పొంగొచ్చే వరకు ఉడికించుకుందాం. రైస్ చూడండి ఇప్పుడే ఉడకడం అయితే స్టార్ట్ అయ్యిందనమాట. మనకు ఒక 70%, 60-70% మాత్రమే ఉడకాలి. ఎక్కువగా ఉడికితే మనకు అన్నం అనేది మెత్తగా అవుతుందన్నమాట. ఒక 70-60% వరకు ఉడికించుకుందాం. అన్నం అయితే మనకు చూద్దాం ఒకసారి. ఇలా మెత్తుకు తీసుకుంటే మనకి ఇలా చూడండి ఇలా అంటే ఇప్పుడైతే మనకు అన్నం పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడైతే మనం మొత్తం ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాం. ఇప్పుడైతే అన్నం అయితే మనము ఇట్లా అయితే స్ట్రైనర్లోకి అయితే తీసుకొని ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా అయితే మనం మంచిగా చికెన్ మునిగే వరకు మంచిగా ఇట్లా లేవల్ మీద వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ కూడా వేసేసుకుందాము. ఫస్ట్ లేయర్ వేసుకున్నాం కదా. సెకండ్ లేయర్ వేసుకునే ముందు కొంచెం ఇట్లా నెయ్యి అయితే వేసుకోండి. బాగుంటుంది అనమాట టేస్ట్. కొంచెం నేను కొద్దిగానే వేసాను. ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మనమైతే ఫైనల్గా మీద అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఇదైతే ఫుడ్ కలర్ అనమాట. నేనైతే వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే ఏం అవసరం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే వేస్తున్నాను. ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే మనకు బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇలా అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఆయిల్ అవుతుంది. కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇలా క్యాప్కి అయితే నేనైతే చపాతీ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. నేనైతే ఇలా గోధుమ పిండి అయితే పెట్టాను. చూసుకుంటే ఏంటంటే మనకు గాలి పోకుండా ఉంటుంది అనమాట. అందుకని ఇలా పిండి పెట్టుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకో, మనం ప్రెస్ చేస్తే గట్టిగా మనకు గాలి పోకుండా బిర్యానీ అనేది మంచిగా దమ్ము అవుతుంది అనమాట. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం.
నేనైతే బిర్యానీ గిన్నె పెట్టడానికైతే నేనైతే స్టవ్ వెలిగించుకొని పెన్నం అయితే పెట్టాను అనమాట. డైరెక్ట్గా పెడితే మనకు బిర్యానీ మాడిపోతుంది కాబట్టి పెన్నం పెట్టిన. పెన్నం ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి పెన్నం బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ గిన్నె అయితే పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ పెట్టి కూడా 10 నిమిషాలు అవుతుంది. చూడండి ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు పెన్నం మీద మనం ఇలా బిర్యానీ గిన్నె పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత సిమ్లో 20 మినిట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. బిర్యానీ అయితే ఇప్పుడు అయిపోయిందనమాట. నేను 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ అయితే అలాగే వదిలేసాను. చూసారా ఎంత బాగా అయిందో. నార్మల్ రైస్తో కూడా చూడండి, మనకు అన్నం కూడా చూడండి పొల్లు పొల్లు ఎలా అయిందో. అసలు మనకు చూడండి ముక్కలు కూడా మంచిగా జ్యూసీగా బాగా అంటే బాగా ఉడికినాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది. చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది. ముక్కలు చూసారు ఎంత బాగా ఉడికినాయో. రైస్ కూడా అంత పొల్లు ఉంది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముక్క ఇలా చింపితే చిరిగిపోతుంది చూసారా. బిర్యానీ అయితే చూసారు కదా. మీరైతే కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.